మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో 12 భావాలు ఉంటాయి, అందరికీ తెలిసిందే. అందులో ప్రథమది కేంద్రాలు, దాని గురించి వీడియో చేసి పెట్టి ఉన్నాను. రెండోది ఫణఫరలు అంటారు, అంటే 2, 5, 8, 11 భావం. ఇప్పుడు చెప్పబోయేది అపోక్లీమాలు. ఇట్లాంటి వీడియో నేను ఒక సంవత్సరం క్రితం చేసి పెట్టి ఉన్నాను. కొంతమంది అడిగే ప్రశ్నలకి చేయడం జరిగింది. అపోక్లీమాలు అంటే 3వ భావం, 6వ భావం, అంటే తృతీయ షష్టమం, భాగ్యభావం, వ్యయభావం. అంటే జాతక చక్రంలో లగ్నం ఏదైనా కానీ లగ్నం నుంచి 3వ భావం, 6వ భావం, 9వ భావం, 12వ భావం, ఇందులో గ్రహాలు ఉండాలి. మీకు గ్రహాలు ఉండి అవి సుమారుగా 50-55 నుంచి మొదలవ్వాలి. ఆ గ్రహ దశలు అవి 9 గ్రహాల్లో ఏ గ్రహమైనప్పటికీ నుండి ఆ దశ స్టార్ట్ అవ్వాలి. అవి యోగాన్ని ఇస్తాయి. ఇప్పుడు మొన్న ఒకరు అడిగిన ప్రశ్న, నాకు కేంద్రాల్లో అన్ని పాపగ్రహాలండి, నా జీవితం అంతా అన్లక్కీ ఫెలోని అని అడుగున్నారు. అట్లా అనుకోవద్దండి. మన పూర్వజన్మ సుకృతం బట్టి ఈ జన్మలో మనం ఏమేమి అనుభవించాలన్నామో అవన్నీ అనుభవిస్తాం. కానీ అందరికీ కష్టాలంటే మరి కష్టంగానే ఉంటుంది. జీవితానికి ఎప్పుడూ సుఖాలు రావా, మేము ఇలాగే ఉండిపోతామా, ఏంటి నాకు అనే ఇబ్బంది, మానసిక వ్యధ అన్నీ ఉంటాయి. కానీ కేంద్రాలలో పాపగ్రహాలు ఉంటే వారు నిజంగానే జీవితంలో కష్టపడతారు, కానీ మంచి స్థాయికి వస్తారు. అది ఎప్పుడండి అంటే చిన్న వయసులో కష్టపడే కష్టం పెద్ద కష్టం కాదు, కానీ అందరికన్నా ఎక్కువగా ధన కష్టం, అంటే ఎక్కువ కష్టం ఏంటంటే ధనానికి కష్టం, అట్లాగే ఆరోగ్యరీత్యా ఈ రెండు ఉన్నప్పుడు జీవితం మీద నిరాశ వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఉన్నప్పుడు జన్మజాతక చక్రంలో మీ లగ్నం ఏంటి, పంచమ భావం ఏంటి, భాగ్యభావం ఏంటి, ఈ భావాలకి సంబంధించిన గ్రహాలు ఏంటి చూడండి. ఆ గ్రహాల యొక్క దేవీ దేవతల్ని ఆరాధన చేసుకొని ఆ భగవంతుని పూజిస్తే మనకి మంచి యాక్టివేట్ అవుతుంది. అంటే చాలామంది ప్రస్తుతం మీకు గ్రహదశ జరుగుతుంది, ఈ గ్రహానికి ఈ గ్రహం యొక్క పూజలు అట్లాంటివన్నీ చేసుకోండి అంటారు. ఆ గ్రహానికి చేస్తూ కూడా మనకి ఇబ్బంది పెట్టే గ్రహానికి శాంతిపరచడానికి చేస్తాం. మరి మంచిని యాక్టివేట్ చేసుకోవాలంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి ఎవరు? చాలాసార్లు చెప్పాను, గురుపాలిత లగ్నాలకి గురుపాలిత గ్రహాలే లగ్న పంచమ భాగ్యాధిపతులు అవుతారు. వీరికి జన్మజాతక చక్రంలో పాపస్థానాలకు ఆధిపత్యం వచ్చినప్పటికీ
ఫస్ట్ మనకి ఈ 3 భావాలకి ఏ గ్రహానికైతే ఆధిపత్యం వచ్చిందో ఆ గ్రహాలు మనకి మంచినిస్తాయి. అవి ఎట్లా ఉన్నప్పటికీ శనిపాలిత గ్రహాలకి శనిపాలిత గ్రహాలే. మీకు లగ్నాధిపతిని ఎవరు? లగ్నాధిపతి యొక్క వారం. 5th లార్డ్ ఎవరు? ఆయన వారం. 9th లార్డ్ ఎవరు? ఆయన వారం ముఖ్యంగా చూసుకోండి. అట్లాగే లగ్నకారకుడు రవి. పంచమ భాగ్యానికి గురుగ్రహం. ఈ 2 గ్రహాలని యాక్టివేట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఇబ్బందుల నుంచి తొలగించుకోవచ్చు. యాక్టివేట్ అంటే రవి గ్రహానికి సంబంధించి ఆదివారం కంపల్సరీ నియమం పాటించడం. ఆదివారం పూజ చేసుకోవడం. గురుగ్రహానికి గురువారం, గురువులకి, గురు దేవాలయాలకి, అట్లాగే మన పెద్దవాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం. ఇట్లాంటి ద్వారా మీకు ఈ 3 భావాలు యాక్టివేట్ అవుతాయి. దాని ద్వారా చాలా మట్టుకు ప్రస్తుత దశ ఇబ్బందుల నుంచి తొలగించుకోవచ్చు ఒకవేళ ఇబ్బందులు ఉంటే. ఇంకా ఈ అపోక్లిమాలంటే మీకు లగ్నం ఏదైనా కానీ, మేషలగ్నం అనుకోండి 3వ భావం, 6వ భావం, 9వ భావం, 12వ భావం. అట్లాగే వృషభం అనుకోండి 3, 6, 9, 12. అట్లాగే మిథునం అక్కడి నుంచి 3, 6, 9, 12. ఈ భావాలలో గ్రహాలు ఉన్నాయా చూడండి. మీకు ఆ గ్రహ దశలు 50 నుండి అట్లా 60 నుండి కూడా స్టార్ట్ అయితే మంచి ఫలితాలు ఉంటాయి. కొంతమందికి చూడండి కుంభలగ్న జాతకులు శని భగవానుడు వ్యయాధిపతి వ్యయం విపరీత రాజయోగం. ఇది చాలా అద్భుతం. ఈ విపరీత రాజయోగం 24 సంవత్సరాలకే వచ్చిందనుకోండి. ఇది వ్యయస్థానం అయింది. ఇప్పుడు చెప్పిన అపోక్లిమాలు అంటే ఆ దశ మీకు మంచి చేస్తున్నప్పటికీ అది విపరీత రాజయోగం అయినప్పటికీ ఇబ్బందులు అనేవి మాత్రం ఉంటాయి. అది ఎందుకు? చిన్న వయసులో రావడం వల్ల. మకర లగ్న జాతకులు శని భగవానుడు 2లో ఉన్నారు. వీళ్ళకి 60 సంవత్సరాలకు వచ్చింది ఈ దశ. ఇది పవణఫరలు 60 సంవత్సరాలకు వచ్చింది. మరి 60 సంవత్సరాలకు వస్తే ఇంకా చేసేది ఏం ఉండదు. ఎందుకంటే ధనాధిపతి దశది, రిటైర్మెంట్ దశ. అంటే నార్మల్గా ఉంటుంది. మరి ఏమి సూపర్గా అయితే ఉండదు. అదే ఈ శని 2వ భావంలో ఉండడం వల్ల పనవరలు అయినప్పుడు 30 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయితే ఈ దశ మంచి యోగాన్ని అందుకుంటుంది. అది దశ ఇవ్వడంలో చాలామందికి భాగ్యస్థానంలో గ్రహాలు ఉంటాయి. ఆ దశలు రావు. ఎప్పుడు? చిన్న వయసులో. ఆ దశ అప్పుడు రావక్కర్లేదు. ఇట్లాగా 50 తర్వాత స్టార్ట్ అయితే ఆ దశ యోగాన్ని అందిస్తుంది. అందుకని ఇక్కడ ఒక రెమెడీ. ప్రజెంట్ కేంద్రాలలో దశలు బాగోలేదు. శుభగ్రహం అయితే బాగుంది. పాపగ్రహాలు బాగోలేదు. ఏజ్ 30 లోపు ఉంది. 30 లోపు ఎప్పుడు కూడా 15 సంవత్సరాల వరకు గురుడు, 22 వరకు రవి, 24 వరకు చంద్రుడు, 28 వరకు కుజుడు. అంటే 30 వచ్చేసింది అక్కడికి. ఇంకొక 2 సంవత్సరాలు 28 నుండి బుధగ్రహం. అంటే 30 వచ్చేసింది. అప్పుడు మీకు ఏ ఏజ్ జరుగుతుంది ఆ ఏజ్కి సంబంధించిన
గ్రహానికి పూజ ఎక్కువ చేయండి. మీకు కుజుడు మంగళవారాలు చేసుకోండి. 24 దాటితే మంగళవార నియమాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మీకు అక్కడ ఏ దశ జరుగుతున్నప్పటికీ పక్కన పెట్టేయండి, అది అపోక్లిమాల ఏ దశ జరుగుతుంది. కానీ మీ ఏజ్కి సంబంధించి ఈ గ్రహాల యొక్క ఏజ్కి సంబంధించి ఆ గ్రహాలని పూజిస్తే ఆటోమేటిక్గా మీకు జరగవలసిన దశలో ఇబ్బందులున్నా, ఏ ఏజ్లో అయితే మీరు అనుభవించలేకపోతున్నారో ఆయా గ్రహ దశల్ని యాక్టివేట్ చేసుకోవాలి. చిన్నపిల్లలు చదువు బాగా చదవట్లేదు, అది ఎక్కడ ఏ దశైనా వారికి గురు ఆరాధన నేర్పించండి. దానితో పాటు రవిగ్రహంది, గురుగ్రహం ఇందాకే చెప్పి ఉన్నాను. లగ్నానికి రవి అయితే పంచమ భాగ్యానికి గురుగ్రహం. ఇది పూర్వపుణ్యం, ఇది పెద్దలు చేసిన పుణ్యం. ఈ రెండు యాక్టివేట్ అవుతాయి. నెక్స్ట్, రవిగ్రహ ఆరాధన వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మనం ప్రత్యక్ష దేవుడు సూర్యభగవానుడి ఆరాధన అనేది చాలామంది పెద్దలే చేస్తారు, చిన్నపిల్లలతో చేయించరు. చిన్న వయసు నుంచే రవిగ్రహ ఆరాధన కానీ చేయిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలన్నీ చాలా చక్కగా ఉంటాయి. అందుచేత మనకి ఏ వయసుకి సంబంధించి ఏ గ్రహ ఆరాధన అనేది ఆ వయసుని యాక్టివేట్ చేసుకోవడం కూడా గ్రహాల వల్ల చేసుకోవచ్చు. ఏ గ్రహ దశ జరుగుతూ మీకు ఇబ్బంది పెడుతున్నా సరే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. అదే ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం మనము దానికి సంబంధించిన గ్రహ దశలే వచ్చి కేంద్రాల్లో మీకు చిన్నప్పుడు గ్రహాలు ఉన్నాయి, పాపగ్రహాలు ఉన్నాయి, మీకు అసలు దశలే రాలేదు, కేంద్రాల్లో పాపగ్రహాలు ఉన్నాయి, ఇబ్బందే లేదు, కానీ వచ్చాయి, ఇబ్బంది పడుతున్నారు. అది ఎంత వయసు, ఆ వయసుకి సంబంధించిన గ్రహానికి ఆరాధన, దేవతకి ఆరాధన చేసుకోండి. కేంద్రాల్లో గ్రహదశలు ఉన్నాయి, పాపగ్రహాలు, జీవితం చివరిలో వచ్చింది, ఆటోమేటిక్గా మీకు అపోక్లిమాల్లో దశలు రాకపోయినా ఇప్పుడు వచ్చిన ఆ ఇబ్బంది అనేది అలాగా పోతుంది. అందువల్ల గ్రహ దశలు వస్తేనే ఇబ్బంది ఉంటుంది, రాకపోతే పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఏది ఆయా స్థానాల్లో ఉండి ఆ దశ అనుకూలించకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నది అనుకున్నప్పుడు మాత్రం మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం.